ఈ సాయంకాల అభిషేకాలను కూడా మీరే ఘనంగా జరిగించండి. మా మధ్యలో మీరు దిగిరండి స్వామి. మీ పరిశుద్ధాత్మ శక్తితో మీరు మాట్లాడు. మీ పరిశుద్ధాత్మ అగ్నితో ప్రభా ఈ ప్రవాహం బయటికి హల్లెలూయా శమన తురమాల కారబ ఓ రిహమన దురబ శందరవ నడిపించండి అయ్యా, నడిపించండి. మీ సన్నిధి తోడుగా ఉండడు గాక. పాడబోతున్న పాటల ద్వారా, సుదేహం ద్వారా మహిమగల అయా స్తోత్రం, సాక్ష్యాలు, జీవమైన వాక్యము, అభిషేకము తండ్రి ప్రతి భాగంను కూడా మీరు ఆశీర్వదించండి, దీవించండి. మీకు మహిమ కలుగును గాక. ఉదయ ఆరాధన గొప్పగా జరిగించిన దేవుడు సియమాన తురబా ఓ రిగమన దురబల రభూషందల రాఖబా ఈ సాయంకాల అభిషేకాలను కూడా బలంగా జరిగించి మీరే మహిమ పొందమని అయా అబ్రహాం దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు తండ్రి, అయా సర్వ లోకాన్ని సృష్టించిన దేవుడు, అయా సింహాసన ఆసీనుడుగా ఉండి ఈ తండ్రి సాయంకాల అభిషేక ఆరాధనలో కూడా అయా మీ అగ్ని అభిషేకంని ఒక్కొక్క బిడ్డ మీద కుమ్మరించండి దేవా. మీ బలమైన కార్యాలు పొందుకుని ప్రభా, మీ బిడ్డలు విడుదల పొందుకుని ప్రభా, అయా బిడ్డలు ఆశీర్వదించబడాలి, దీవించబడాలని ప్రార్థన చేస్తున్నాం. మీ సేవకులుగా అడుగుతున్నాము తండ్రి. మీ సన్నిధి తోడుగా ఉంచండి. మీ మహిమ గల పరిచర్య లేవనెత్తండి. పాడబోతున్న పాటలంతటిని ప్రభా మీ ఆత్మ చేత అభిషేకం చేత పాడదని సహాయం చేయమని, బిడ్డలందరూ కూడా త్వరగా నడిపించమని అయా స్తోత్రం. అయ్యా వాతావరణ అనుకూలపరచండి, కరెంటుని మీ స్వాధీనంలో ఉంచుకోండి అయ్యా. అయ్యా మీరు మహిమ పొందండి అయ్యా. నీ నామానికి మహిమ కలుగును గాక, స్తుతి కలుగును గాక. యేసు నామంలో ప్రతి అయా దురాత్మ శక్తిని పారదవుతున్నాం తండ్రి. అయా విరోధంగా పనిచేసిన దురాత్మ, ఆరాధనకు విరోధంగా క్రియ చేసిన సాతాను మంటలు యేసు నామంలో కాలిపోను గాక. పరిశుద్ధ ఆత్మ దేవునితో అభిషేకం బలముగా దిగి వచ్చిన గాక. మా అందరిని నింపుతురు గాక. యేసు నామములో అడిగి పొంది ఉన్నాం పరమ తండ్రి, ఆమేన్. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హోలీ స్పిరిట్, థాంక్యూ లార్డ్. Thank you, Jesus. పాటలు పాడి దేవుని మహిమపరుస్తాం. ఉత్సాహ గానము పాడదామని చెప్పి సాక్షి సమయంలో చెప్పండి. ఉత్సాహ గానము చేసేదము, గణపరచెదము మన యేసయ్య నామమును. Holy Spirit, thank you, Father. మహిమ దేవునికి మహిమ కలుగుగా. Thank you. Glory to God. ఉత్సాహగానము చేసేదము, గణపరచెదము మన యేసయ్య నామమును. ఉత్సాహగానము చేసేదము, గణపరచెదము మన యేసయ్య నామమును. హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్. ఉత్సాహగానము చేసేదము, గణపరచెదము మన యేసయ్య నామమును.
పరిశుద్ధాత్మ అభిషేకముతో బలమైన అగ్నితో పరిశుద్ధాత్మ దేవుడు సింహాసనం వేసి ఈ చిన్న పాలూరు గ్రామంలో ఉజ్జీవాడి కొరకు ఆయన తన పరిచర్య లేవనెత్తుతున్నారు. ఆత్మీయ ఆరాధనలు జరుగుతున్నది, ఇవన్నీ వాగ్దాన ఫలములుగా. ఆత్మీయ ఆరాధనలు జరుగుతున్నది, ఇవన్నీ ఆత్మీయ ఫలములుగా. ఆత్మాభిషేకము సమృద్ధిగా పొంది ఆత్మీయ వరములు అనుభవించెదము. ఆత్మాభిషేకము సమృద్ధిగా పొంది ఆత్మీయ వరములు అనుభవించెదము. అందరూ హల్లెలూయా యెహోవా రఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్. ఉత్సాహగానము చేసెదము, గణపరచెదము మన యేసయ్య నామమును. ఉత్సాహగానము చేసెదము, గణపరచెదము మన యేసయ్య నామమును. గ్లోరీ. ఆత్మీయ ఆరాధనలు జరిగిస్తున్న దేవునికి మహిమ కలుగునుగాక. Thank you, Lord. Glory to Jesus. Wonderful Lord. అమూల్యమైన వాగ్దానములు అత్యధికముగా ఉన్నది. అమూల్యమైన వాగ్దానములు అత్యధికముగా ఉన్నది. వాటిని మనము నమ్మిన ఎడల దేవుని మహిమను అనుభవించెదము. వాటిని మనము నమ్మిన ఎడల దేవుని మహిమను అనుభవించెదము. హల్లెలూయా యెహోవా రఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్. ఉత్సాహగానము చేసెదము, గణపరచెదము మన యేసయ్య నామమును. ఉత్సాహగానము చేసెదము, గణపరచెదము మన యేసయ్య నామమును. Glory to God. Thank you, Holy Spirit. Welcome, Lord. Mighty. Glory to you. Hallelujah. Thank you. Kalaria durabo kabo. Ribandara kala. Thank you, Master. Thank you, Mahima. వాగ్దాన దేశము బిడ్డలకిచ్చిన నమ్మదగిన దేవుడాయన. వాగ్దాన దేశము బిడ్డలకిచ్చిన నమ్మదగిన దేవుడాయన. జయించిన వారమై అర్హత పొంది, జయించిన వారమై అర్హత నూతన యెరూషలేము అనుభవించెదము. గ్లోరీ. జయించిన వారమై అర్హత పొంది నూతన యెరూషలేము
ఉత్సాహగానము చేసేదము కనపరచెదము మన యేసయ్య నామమును. ఉత్సాహగానము చేసేదము కనపరచెదము మన యేసయ్య నామమును. మన యేసయ్య నామమును. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి మహిమ పరుస్తాం. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ జీసస్. యేసు నాలోనే ఉన్నందున పాట పాడి దేవుని మహిమపరుస్తా. యేసు మనలో ఉంటేనే అభిషేకం ఉన్నట్టుగా. హల్లెలూయా. ఆయన లేకపోతే మనం లేదు. ఈ లోకం సమస్తమని జరిగిస్తున్న దేవుడు, నీలో పరిశుద్ధాత్మ దేవుడుగా జీవాధిపతిగా ఆయన ఉన్నారు. ఆయన గణపరుస్తాం, ఆయన నామాన్ని కొనియాడదాం. ఈ అభిషేక ఆరాధనలో కూడా ఉత్సాహముతో ఈ మన సులభ శాంతల రహందర అఖర ఓస్యా ఊరి ఖావా ఉన్నందున అదినమెల్ల జయం జయమే. యేసు నాలోనే ఉన్నందున అదినమెల్ల జయం జయమే. అపజయం నాకు లేదు, నేను ఓడిపోవలేదు. అపజయం నాకు లేదు, నేను ఓడిపోవలేదు. యేసు నాలోనే ఉన్నందున అదినమెల్ల జయం జయమే. యేసు నాలోనే ఉన్నందున అదినమెల్ల జయం జయమే. ఉత్సాహముతో దేవునికి మహిమ కలుగునుగాక. ఈ అభిషేక ఆరాధనల పరిశుద్ధ ఆత్మ దేవుడు మన మధ్యలో అల్లాడుతున్న దేవుడుగా, ఒక్కొక్క బిడ్డలు నింపుతున్న దేవుడిగా, మహిమ గల దేవుడుగా. ఓ ఇది సాయంకాల సమయంలో కూడా ఆయన మహిమని మనం చూడదు. ఆయన మహిమని పొందుకోవాలి. అభిషేకం మన మహిమ. థ్యాంక్ యూ లార్డ్. లోకాన్ని జయించిన దేవుడు. అలలను దాటెదను, గొప్ప లోయను నడిచెదను. అలలను దాటెదను, గొప్ప లోయను నడిచెదను. శత్రుల త్రొక్కెదను, ఆ సాతాను జయించెదను. ఆమేన్. శత్రుల జయించెదను, ఆ సాతాను జయించెదను. శత్రుల త్రొక్కెదను, ఆ సాతాను జయించెదను. అందరూ హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు నాలోనే ఉన్నందున నా దినమెల్ల జయం జయమే. యేసు నాలోనే ఉన్నందున నా దినమెల్ల జయం జయమే. Thank you, Jesus. Thank you, Lord. చెరచాల తలుపులంతా నా స్తుతి చేత పడిపోవును. చెరచాల తలుపులంతా నా స్తుతి చేత పడిపోవును. అభిషేకం నాలోనే
పాడి ఆనందించును. అభిషేకం నాలోనే, నేను ఆడి పాడి ఆనందించును. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసునానునే ఉన్నందున నా దీనమెల్ల జయం జయమే. యేసునానునే ఉన్నందున నా దీనమెల్ల జయం జయమే. మరణమని ముళ్ళెక్కడా, పాతాళమని విజయమెక్కడా. నేను బ్రతుకుట క్రీస్తే, నేను బ్రతుకుట క్రీస్తే, సావు నాకు లాభమే. నేను బ్రతుకుట క్రీస్తే, సావు నాకు లాభమే. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసునాలోనే ఉన్నందున నా దీనమెల్ల జయం జయమే. యేసునాలోనే ఉన్నందున నా దీనమెల్ల జయం జయమే. నా దీనమెల్ల జయం జయమే. నా దీనమెల్ల జయం జయమే. లోక పాపానికి మారిపోతును, యేసుని సాక్షిగా బతికెదను. లోక పాపానికి పారిపోతును, యేసుని సాక్షిగా నిలిచెదను. ఉజ్జీవములే పెదను, ఉజ్జీవములే పెదను. యేసువలె మరి సేవ చేసెదను. ఉజ్జీవములే పెదను. అందరూ పాడండి. ఉజ్జీవములే పెదను. యేసువలె మరి సేవ చేసెదను. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసునాలోనే ఉన్నందున నా దీనమెల్ల జయం జయమే. అందరూ యేసునాలోనే గ్లోరీ ఉన్నందున ఆమేన్. నా దీనమెల్ల జయం జయమే. నా దీనమెల్ల జయం జయమే. అపజయం నాకు లేదు, నేను ఓడిపోవలేదు. అపజయం నాకు లేదు, నేను ఓడి దూర బలరము. యేసునాలోనే ఉన్నందున జయం జయమే. నా దీనమెల్ల జయం జయమే. నా దీనమెల్ల జయం జయమే. నా దీనమెల్ల జయం జయమే. నా దీనమెల్ల జయం జయమే. యేసునాలోనే ఉన్నందున నా దీనమెల్ల జయం జయమే. అపజయం నాకు లేదు, నేను ఓడిపోవలేదు. అపజయం నాకు లేదు,
దీనమెల్ల జయం జయమే, నా దీనమెల్ల జయం జయమే, నా దీనమెల్ల జయం జయమే. గట్టిగా చప్పట్లు కొట్టేసే దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కూర్చోండి మా, కూర్చోండి మా, కూర్చోండి మా. హల్లెలూయా. యేసయ్య నామానికి మహిమ కలుగును గాక. యేసయ్యకే మహిమ కలుగును గాక.
నీ ఆత్మాభిషేకముతో మమ్మల్ని వచ్చిన బిడ్డలందరికీ కొడుకున్నాను. యేసయ్యా, నిన్ను ఆరాధించి నిన్ను స్తుతించి నిన్ను ఘనపరచాలని నేను సంతోషంగా నేను ఏ స్థితిలో ఉన్నా సరే నీ సన్నిధికి వచ్చి సంతోషంగా నేను ఘనపరచాలని నీకు మహిమ కలగాలని ప్రార్థన. స్తోత్రం స్తోత్రం. పరలోకమున్న తండ్రి మీరే దిగిరండి. హల్లెలూయా. ఆరాధన 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 ఆరాధన. పరలోకమున్న తండ్రి యేసయ్యా, నీకే ఆరాధన ఆరాధన ఆరాధన. నిత్యము నిన్ను స్తుతించి ఆరాధించి గణపరతులయా. ప్రతి నిత్యము నిన్ను స్తుతించి ఆరాధించి గణపరతులయ్యా. ఆరాధన 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 ఆరాధన. యేసు ఆరాధన ఆరాధన. యేసు నీకే ఆరాధన 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 ఆరాధన. నిత్యము నిన్ను స్తుతించి ఆరాధించి గణపరతునయ్యా. నిత్యము నిన్ను స్తుతించి ఆరాధించి గణపరతునయ్యా. నీ నామమునకే మహిమ కలుగునుగాక. తండ్రి కుమార పరిశుద్ధాత్ముడా, నీకే మహిమ ఘనత ప్రభావము యేసయ్యకే కలుగునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. వందనాలు యేసయ్యా. స్తోత్రం. సంతోషంగా నీ సన్నిధిలో నేను ఆనందంగా ఆరాధించి శుద్ధించి కనపరుచుకుంటాను. నా చింతలన్నీ నా ఆలోచనలన్నీ పట్టాపంచలే యేసు నామములన్నీ విడుదలైపోనుగా. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. యేసయ్యకే మహిమ కలుగునుగాక. యేసయ్య నామమునకే మహిమ కలుగునుగాక.
నిరాకారమును సృష్టించిన సృష్టికర్తైన దేవా, నిరాకారమునకు ఆకారము కలుగజేసిన సృష్టికర్తైన దేవా, నోటి మాట చేత భూమిని ఆకాశమును సముద్రమును సృష్టించిన సృష్టికర్తైన దేవా, నోటి మాట చేత సూర్యుని చంద్రుని నక్షత్రమును సృష్టించిన సృష్టికర్తైన దేవా, నోటి మాట చేత భూజంతువులను ఆకాశ పక్షులను సముద్ర పక్షులను సృష్టించిన సృష్టికర్తైన దేవా, నోటి మాట చేత చెట్లను వృక్షములను సృష్టించిన సృష్టికర్తైన దేవా, మీ స్వహస్తాలతో మీ స్వరూపమును మీ పోలిక చొప్పున నేల మట్టితో నరులు నిర్మించిన సృష్టికర్తైన దేవా, రాజాది రాజా ప్రభులకు ప్రభువ దేవాది దేవా, ధవలవర్ణుడా రత్నవరుడా అతికాంక్షణీయుడా, ఆశ్చర్యకరుడా ఆలోచనకర్త బలవంతుడైన దేవ నిత్యుడగు తండ్రి సమాధాన కట్టయకు అధిపతి, పరిశుద్ధమైన నామం ఘనమైన నామం పూజింపదగిన నామం గల దేవా, సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు సుతనందరాగిన నామం గల దేవా, అన్ని నామముల కన్నా పైనామం కలిగిన దేవా, పరిశుద్ధ సింహాసనం మీద ఆసీనుడై ఉన్న దేవా, భూమి నా పాదపీఠం ఆకాశం నా సింహాసనం అని చెప్పిన దేవా, సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు 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 అని నిత్యము దేవదూతల చేత కొనియాడబడుచున్న దేవా, సమీపించరాని తేజస్సులో మీరు మాత్రమే నివసించే అమరత్వం గల దేవా, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతన కార్యం జరుగునని చెప్పిన దేవా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయం జరిగించుచున్న దేవా, నేను సర్వశక్తి గల దేవుడు నాకు అసాధ్యమైనది ఏదైనా కలదని చెప్పిన దేవా, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవా, మారినవాడ మార్పు లేనివాడ మాట తప్పని వాడా, ఆపత్కాలమున నీవు నన్ను గుర్చి మొరపెట్టుకుని నేను నిన్ను విడిపించదని నన్ను మహిమపరచదు అని చెప్పిన దేవా, నీ భారం యెహోవా మీద మోపు ఆయన నిన్ను ఆదుకోండి చెప్పిన దేవా, నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన ఆదరణ సఫలపరిచిందని చెప్పిన దేవా, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుతున్నాను కనుక నువ్వు ఒక నీడలో కృప చూపుచున్నానని చెప్పిన దేవా, మనుషులు నమ్మకం కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు, రాజులు నమ్మకం ఉంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అని చెప్పిన దేవా, నన్ను ప్రేమించి వారిని ఐశ్వర్యకర్తలుగా చేయను వారి నిధులు నింపుదని చెప్పిన దేవా, నేను నీకు ఉపదేశం చేసినాను నువ్వు నడవలసిన మార్గం నీకు బోధించదని చెప్పిన దేవా, నీతో యుద్ధం చేయ వారితో నేను యుద్ధం చేసినానని చెప్పిన దేవా, హల్లెలూయా. చెప్పట్టుబడి దేవుని మైంపరుస్తున్నాం, పాటల ద్వారా స్తుతియాగం ద్వారా దేవునామని మైంపరుస్తున్నాం. చూడ సాక్ష్యాలు ఉంటే సాక్ష్యాలు వదిలేము. చెప్పండి అమ్మగారు సాక్ష్యం చెప్తాను. పైకి అమ్మగారు గౌరీమ్మ సాక్ష్యం చెప్పండి, మైక్ చెప్పండి. ఇక్కడ ప్రార్థన చేసుకుని పోయినారు. హల్లెలూయా, స్తోత్రం దేవునికి మహిమ. నేను మధ్యాహ్నం ఇంటికి పోయినానయ్యా, ఆరాధన అయిపోయిందంటే ఆరాధన అయిపోయిన తర్వాత ప్రార్థన చేసుకుని ఇంటికి పోయినారు. ఇంటికి పోయి కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి అడుగు పెట్టినా, బైబుల్ ఆడ టీవీ కాడ పెట్టినా, అన్నం తినలే ఏం తినలే అని అట్లే పండుకునేప్పుడు నాకు ఒక అనిపించింది అయ్యా, అక్కడ ఆ రూట్లో ఏదో అక్కడ ఒక సంథింగ్ అని ఆడ నాకు నేను పండుకునే ఆ స్వప్నములో అది అనిపించింది అయ్యా. ఎక్కడంటే అది కూడా నేను మొట్టమొదట ఇప్పుడే చెప్తా. ఎక్కడంటే ఆడ బస్సు నిలబడేసాట ఏదో ఒకటి ఆడ జరగబోతుంది అనేది ఒక నాలో ఖచ్చితంగా అది అనిపించింది అయ్యా. అప్పుడు అనుకున్నాను, కానీ దేవాది నీ చిత్తం ప్రభా, నాకైతే తెలీదు, నాకైతే నువ్వు బయలుపరిచినావు కాబట్టి అయ్యా నేను కూడా ఒక మందిరంలో కూడా ఆ మాట ఆడ చెప్పుకుంటానని అనుకున్నా మనసులో. లేచి చూసి అక్కడ ఏంది లేదు, అక్కడ జరిగింది ఏదైతే నీళ్ళ ట్యాంకి కాడ జరగబోతుంది ఏదో సంపింగ్ అని నాకు దేవుడు నా చెవున సబరంలో వినిపించింది. రియల్ గా అదంతా కనిపించింది, అది అనిపించింది అన్నమాట. స్తోత్రము దేవునికి మహిమ కలుగును గాక. నా మాటలు రెండు మాటలు దేవుడు దీవించును గాక. దేవుడు మన పరిచయంలో అందరితో దేవుడు మాట్లాడుతున్నారు. దేవుని బిడ్డలకు సాక్షిగా అనేక సమయంలో దేవుడు అనేక కార్యాలు మాట్లాడుతున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. నిన్న కూడా ఒక
సాక్షిగా దేవుడి స్తోత్రం. ఈ నెల కొద్దిగా మాకు కొద్దిగా ఫైనాన్స్ ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది. దాన్ని బట్టి కొట్టగడప నేను అయ్యే ప్రాబ్లం చేసినాను. ఇట్లా మనం సరళ కూడా అయిపోయింది. కొద్దిగా ఫైనాన్స్ కోసం గట్టిగా ప్రార్థన చేసినాను. దేవుడు ఆ కొట్టగడ ప్రార్థన చేసి దిగిన వరకే ఒక సోదరు మూలంగా సహాయం చేసినాడు. తర్వాత ఈరోజు కూడా మన సంఘంలో సహోదరి ద్వారా కొన్ని ఇంటికి అవసరం తెచ్చి ఇచ్చినారు. ఇవన్నీ కూడా దేవుడు ఖచ్చితంగా మన ప్రార్థన విని దేవుడు సహాయం చేస్తున్నాడు. హల్లెలూయా. కొండగాడ చేసిన ప్రార్థనకు జవాబు చేసినాడు యేసయ్య. మన అక్కరాస్తాన్ని తెలిసినాడు అయితే మన ప్రార్థన చేయకూడదు ఖచ్చితంగా దాన్ని సమకూరుస్తున్నాడు. హల్లెలూయా. దేవుడి మహిమ సాక్షి. దేవునికి మహిమ కలుగును. ఎవరో సాక్షి ఉంటే చెప్పండి. పనులు వాక్యాన్ని వరకు ప్రార్థన చేస్తాం. మేరీ మా ప్రార్థన వాక్యం ఆదివారం పరిస్థితి ఎవరెవరికి ప్రార్థించిన దేవుడు బాప్తిసం తీసుకున్న వాళ్ళు కూడా మైకి అండి మా థ్యాంక్ యూ జీసస్. దేవుడు ఇచ్చిన పరిస్థితి ప్రకారం బాప్తిసం తీసుకున్న వాళ్ళు కూడా ప్రార్థన చేసి వాక్యాన్ని అయ్యా తండ్రి కూడా నాయన తల్లి అభిషేక ఆరాధనకు నడిపించినందుకే నీకు స్తోత్రము తండ్రి ప్రభా. అయ్యా నన్ను శుద్ధీకరించిన తండ్రి నీకు స్తోత్రము తండ్రి ప్రభా. అయ్యా నువ్వు నాకు ఇచ్చిన పరిచయను బట్టి నీకు స్తోత్రములు తండ్రి ప్రభా. అయ్యా నువ్వు నాతో మాట్లాడుతున్న విధానాన్ని బట్టి స్తోత్రములు తండ్రి ప్రభా. నీకే వందనాలు తండ్రి ప్రభా. అయ్యా తండ్రి నీ సేవలో నాయన తండ్రి ప్రభా. అయ్యా నాకు ఇస్తున్న స్థానాన్ని బట్టి నీకు స్తోత్రములు తండ్రి ప్రభా. అయ్యా ఈ దినమునైనా ఈ పునరుద్ధాన దినములోనైనా తండ్రి అయ్యా నువ్వు ఏ సేవ అయితే ఇచ్చి ఉన్నావో తండ్రి ప్రభా ఆ సేవ నాలో తండ్రి నీ చిత్త ప్రకారం ఫలించును గాక తండ్రి ప్రభా. యేసయ్యా పరిశుద్ధాత్మడానికి స్తోత్రములు తండ్రి ప్రభా. అయ్యా తండ్రి ప్రభా ఇదిగో తండ్రి ప్రభా బాప్తిసం తీసుకునే వారికి తీసుకోబోయే వారికి ప్రార్థనలు చేయమని పరిచయం ఇచ్చినందుకై నీకు స్తోత్రములు తండ్రి ప్రభా. అయ్యా ఈ దినము కూడా నైనా తండ్రి అయ్యా నీ చిత్త ప్రకారం ప్రార్థన చేసేటందుకు నాకు సహాయం దయచేయండి తండ్రి. నీకు స్తోత్రములయ్యా. అయ్యా నీకు వందనాలు తండ్రి ప్రభా. యేసయ్యా అయ్యా బాప్తిసం తీసుకోబోతున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకము చేసుకో తండ్రి ప్రభా. అయ్యా ప్రతి ఒక్కరిని ముట్టండి దేవా తండ్రి ప్రభా. అయ్యా వాళ్ళ కట్లన్నీ తెంచివేయనైనా తండ్రి ప్రభా. అయ్యా తండ్రి బాప్తిసానికి దూరపరుస్తున్న సాతాన్ని ఏస్తున్నామును బంధించివేయి తండ్రి ప్రభా. అయ్యా తండ్రి నీ బాప్తిసానికి ముందడుగు వేసేటందుకు వాళ్ళ హృదయాన్ని తాకు తండ్రి ప్రభా. అయ్యా ఇప్పుడే ముట్టండి తండ్రి నీకు స్తోత్రములయ్యా. అయ్యా వాళ్ళ మనసు ద్వారాలు తెరుగు తండ్రి నీకు స్తోత్రములు తండ్రి ప్రభా. అయ్యా నా తండ్రి కంటే నాకు ఏది ముఖ్యము కాదని తండ్రి ప్రభా. అయ్యా వాళ్ళలో ఒక తీర్మానం దయచేయి తండ్రి నీకు స్తోత్రములయ్యా. అయ్యా తండ్రి వాళ్ళని ముందడుగా తండ్రి ప్రభా మీరు అభిషేకించిన ఆయన తండ్రి ప్రభా. అయ్యా మీరే దిగి వచ్చి బాప్తిసం ఇవ్వండి తండ్రి నీకు స్తోత్రములయ్యా. అయ్యా నీకే వందనాలు తండ్రి ప్రభా. యేసయ్యా అయ్యా అలాగే తండ్రి ప్రభా బాప్తిసం తీసుకున్న వారిని కూడా జ్ఞాపకం చేసుకో తండ్రి ప్రభా. అయ్యా బాప్తిసం తీసుకొని రక్షణ పొంది నీ మేలులు పొందిన ఆయన తండ్రి ప్రభా ఎన్నో పాపములు చేస్తున్నారు తండ్రి ప్రభా. అయ్యా వాళ్ళ పాపాలని క్షమించిన ఆయన తండ్రి ప్రభా. అయ్యా వాళ్ళ పొరపాట్లు క్షమించి తండ్రి ప్రభా. యేసయ్యా అయ్యా వారితో మీరు మాట్లాడండి తండ్రి నీకు స్తోత్రములయ్యా. అయ్యా మారు మనసు దయచేనైనా నీకు స్తోత్రములు తండ్రి. అయ్యా మరలా పాపం చేయకుండా నాయన తండ్రి ప్రభా నీ అగ్ని కంచివేనైనా తండ్రి నీకు స్తోత్రములయ్యా. అయ్యా ప్రతి బంధకము కొట్టివేనైనా తండ్రి ప్రభా. అయ్యా నీకు సాక్షిగా నిలబడాలి తండ్రి ప్రభా. అయ్యా నీ నామాన్ని హెచ్చించాలి దేవా తండ్రి ప్రభా. అలాంటి బిడ్డలుగా ప్రతి ఒక్కరిని మార్చినైనా నీకు స్తోత్రములయ్యా. అయ్యా యవనస్తుల్ని జ్ఞాపకము చేసుకో తండ్రి ప్రభా. అయ్యా యవనస్తులకు మంచి జ్ఞానము దయచే తండ్రి ప్రభా. అయ్యా లోక పాపాన్ని తీసివే తండ్రి ప్రభా. అయ్యా నీ రక్షణ కాలంలో ఉన్న నీరసాన్ని
తీసివేయి తండ్రి ప్రభా. అయ్యా సాతాను ఏ కట్టయితే కాలి పైన వేసి ఉందో తండ్రి ప్రభా, ఆ కాడి కట్లన్నీ తెచ్చివేనైనా నీకు స్తోత్రములయ్యా. అయ్యా నీ సన్నిధిని నడిపించుకో తండ్రి ప్రభా. అయ్యా నీ ఆరాధనలు నడిపించుకో తండ్రి ప్రభా. అయ్యా నీ సేవలు నడిపించుకో తండ్రి ప్రభా. అయ్యా మీ పరిచయలను వాడుకో తండ్రి ప్రభా. అయ్యా మీ అభిషేకము దయచేనైనా తండ్రి ప్రభా. అయ్యా తండ్రి వాళ్ళు రాకుండానైనా ఏ సాతాను బంధకం వేసి ఉందో తండ్రి ప్రభా, ఏసునామమున దాన్ని తెచ్చివేనైనా తండ్రి నీకు స్తోత్రములయ్యా. అయ్యా నీకు వందనాలు తండ్రి ప్రభా. అయ్యా వాళ్ళకి ఇచ్చిన 2 యవనస్తుల్ని జ్ఞాపకము చేసుకో తండ్రి ప్రభా. అయ్యా వారికి కూడా నైనా తండ్రి మిండారని అభిషేకము దయచేనైనా తండ్రి ప్రభా. అయ్యా వారిని కూడా నీ చిత్తంలో నడిపించుకో తండ్రి నీకు స్తోత్రములయ్యా. అయ్యా తండ్రి ప్రభా వారు కూడా వచ్చి నీ చిత్తము చేసి నీ సన్నిధిలో సాక్ష్యం నిలబెట్టేందుకు సహాయం దయచేయండి తండ్రి ప్రభా. అయ్యా ఉద్యోగానికి వాడుకో తండ్రి ప్రభా. అయ్యా నీ సేవలో వాడుకో తండ్రి ప్రభా. అయ్యా లోక పాపను తీసివే తండ్రి ప్రభా. అయ్యా తండ్రి నీ అభిషేకము వాళ్ళపైన దిగులు గాక తండ్రి ప్రభా. అయ్యా నిలువెల్ల వాళ్ళపైన నీ అభిషేకం నిలిచి ఉండును గాక తండ్రి ప్రభా. అయ్యా నీకే స్తోత్రములు తండ్రి, నీకే వందనాలు తండ్రి ప్రభా. యేసయ్యా అయ్యా తండ్రి ఈ దినమునైనా తండ్రి ప్రభా. అయ్యా తండ్రి ప్రభా నీ శుద్ధి యాగల ద్వారా, నీ పాటల ద్వారా, నీ సజీవ సాక్ష్యాల ద్వారా తండ్రి అయ్యా నీ నామాన్ని మహిమ పొందిన దేవా నీకు స్తోత్రములయ్యా. అయ్యా తండ్రి ఈ దినం ఇప్పుడు కూడా నాయన తండ్రి అయ్యా వాక్య భాగానికి వెళుతుండగా ప్రభా యేసయ్యా. అయ్యా తండ్రి సేవకుని బలముగా వాడుకో తండ్రి ప్రభా. అయ్యా నీ అభిషేకముతో నింపుకొనైనా తండ్రి ప్రభా. అయ్యా ఆయనలో మీరు ఉండి మాట్లాడండి తండ్రి ప్రభా. అయ్యా ఎవరు ఏ భాగాల్లో ఉన్నారో తండ్రి కట్లని వాక్యము ద్వారా తెచ్చివేనైనా తండ్రి ప్రభా. అయ్యా సిలువ చాటులో మరుగు చేసుకో తండ్రి ప్రభా. అయ్యా తండ్రి మాకు కావలసిన ప్రతి వాక్యాన్ని మాలో నీరు కట్టి ఫలింపచేయి తండ్రి ప్రభా. అయ్యా ఇప్పుడే నీ అగ్ని వాక్యము ద్వారా దిగులు కాక తండ్రి ప్రభా. యేసయ్యా పరిశుద్ధుడానికి స్తోత్రములు తండ్రి. అయ్యా ఈ చిన్న ప్రార్థనని పాదంలో సమర్పించుకుంటూ నీ నామాన్ని హెచ్చించుతూ నా మనసును తగ్గించుకుంటూ నజరైన యేసు నామమున అడిగి పెట్టుకొని పోతున్నా పరమ తండ్రి. జరిగిస్తున్న దేవునికి వెళ్ళి చప్పట్లు గట్టిగా చప్పట్లు థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును. అభిషేకాలను వచ్చిన వీళ్ళందరినీ కూడా దేవుడు జీవించిన దాకా వాక్యాన్ని కొత్త నిబంధనలో అపోస్తుల కార్యము 10వ అధ్యాయం 38వ మాట చదువుతాం. అభిషేకారాధనలో వచ్చిన వీళ్ళందరూ కూడా బలమైన అభిషేకంతో నింపబడాలని ఆశతో దప్పితో నేను ఉంటే మీ అందరికీ దేవుడు బలమైన అగ్ని అభిషేకం ఇస్తాడు. హల్లెలూయా. అపోస్తుల కార్యము 10:38 కొత్త నిబంధన పేజీ నెంబర్ చెప్పండి మా. అపోస్తుల కార్యం 10:38 చదువు మైక్ చదువు. అపోస్తుల కార్యములు అపోస్తులు 10వ అధ్యాయం 38 10:38 చదవండి. మరి చదవండి మా తర్వాత తీసిస్తాను. చదవండి. 10:38 పేజీ నెంబర్ మా 113వ పేజీ అన్ని తీసుకోండి. 113వ పేజీ నెంబర్ 113 కొత్త నిబంధన 113 అపోస్తుల కార్యం 10వ అధ్యాయం 10:38 అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించును. అది దేవుడు ఆయనకు తోడై ఉండను గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గమనించండి, ఇక్కడ గమనించండి, అందరూ గమనించండి. ఇక్కడ దేవునికి మహిమ కలుగును గాక. నజరేయుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ ఆత్మతోను శక్తితోను అభిషేకించబడ్డారంట. హల్లెలూయా. దేవాది దేవుడి లోకానికి వచ్చినప్పుడు ఆయనకు కూడా ఏం అవసరమై ఉండదు చెప్పండి. ఏం అవసరమై ఉండదు? అభిషేకం. అందరూ చెప్పండి అభిషేకం. యేసు క్రీస్తు ఎవరు చెప్పండి? ఎవరు ఆయన? పరిశుద్ధాత్ముడు. ఇక ఆయన దేవుడు. హల్లెలూయా. ఎవరైనా అడిగితే ఏం చెప్పాలి? యేసు క్రీస్తు ఎవరిని అడిగితే ఏం చెప్పాలి? మీరు మొదటిగా
ఆయన దేవుడు సజీవుడైన దేవుడు. హల్లెలూయా. సర్వలోకాన్ని సృష్టించిన దేవుడు ఆయన. ఆయన మానవ రూపంలో భూమికి వచ్చినప్పుడు, దాసుని రూపం పొంది ఇక్కడ వచ్చినప్పుడు ఏమైనారంట? ఆయన కూడా అభిషేకం పొందుకున్నారంట. చప్పట్లు కూడా దేవుని మహిమపరచండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవాది దేవుడైన యేసుక్రీస్తు ప్రభుల వారికి అభిషేకము ఎవరు ఇచ్చినారంట? రాయబడింది, దేవుడు నజరేయుడైన యేసుక్రీస్తుని యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించెను. హల్లెలూయా. దేవుడు ఆయన అభిషేకించినాడు. మనల్ని పరిశుద్ధ ఆత్మ దేవుడు అభిషేకిస్తున్నాడు యేసయ్యగా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా బాగా గమనించండి. అభిషేకం ఏం చేస్తుంది? అభిషేకం మనకు ఎంత ఒక గొప్ప దీవెన, ఎంత గొప్ప ఆశీర్వాదము. ఈ రోజు దేవుడు కొద్ది మాటలు మీతో మాట్లాడుతున్నాడు. గమనించండి. అభిషేకం ఉన్నప్పుడు ఏమేమి జరుగుతుంది అని అక్కడ చూస్తున్నాం. మొదటిగా యేసుక్రీస్తు ప్రభుల వారు అభిషేకించబడిన తర్వాత ఏం చేశారంట? మొదటిగా అక్కడ చదువుతున్నాము, దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధ ఆత్మతోను శక్తితోను అభిషేకించును. అభిషేకంలో ఏముంది చెప్పండి? అభిషేకంలో ఏమేముంది? పరిశుద్ధ ఆత్మ దేవుడు ఉన్నాడు, ఆయనతో శక్తి ఉంది. అందుకు చెప్పండి, పరిశుద్ధ ఆత్మ దేవుడు ఉన్నాడు. అభిషేకం ఏముంది? దేవుని పిల్లరా బాగా గమనించండి. అభిషేకం ఏముంది? అభిషేకంలో పరిశుద్ధ ఆత్మ దేవుడు ఉన్నాడు. అందులో నోరు తెరిచి పలకండి. అభిషేకంలో పరిశుద్ధ ఆత్మ దేవుడు ఉన్నాడు. అవును. తర్వాత ఆయనతో శక్తి ఉన్నది. చప్పట్లు గట్టిగా కొట్టి మహిమపరచండి. మీరందరూ అభిషేకించబడి ఉన్నారు. కానీ అభిషేకాన్ని గురించి కొద్దిగా అవగాహన లేని వల్ల అభిషేకం పొందుకొని కూడా కొద్దిగా పాపంలో లోకంలో పడిపోతున్నారు. కానీ దేవుడు ఈరోజు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. సీయోను సంఘానికి తెలియపరచమని చెప్పిన మాట ఇది. అపోస్తలుల కార్యం 10:38 దేవుడు నజరేయుడైన యేసును ఎలాగ అభిషేకించినాడంట? పరిశుద్ధ ఆత్మతోనూ శక్తితోనూ అభిషేకించినట్టు. అందరూ చెప్పండి, యేసయ్యను దేవాది దేవుడు పరిశుద్ధ ఆత్మతోనూ శక్తితోనూ అభిషేకించినాడు. హల్లెలూయా. అభిషేకంలో మొదటిగా ఉండేది చూసుకున్నాం. ఇక అభిషేకంలో ఇక పైన చూసుకుంటే ఆ మాటలో ఏం రాయబడింది అంటే, దేవుడు ఆయనకు తోడై ఉండెను. అందరూ చెప్పండి కూడా దేవుని మహిమపరచండి. హల్లెలూయా. ఆయన భూమికి వచ్చినప్పుడు సాధారణ మానవ రూపంలో దిగి వచ్చినారు. ఇప్పుడు ఆయనకు తోడుగా ఎవరు ఉండాలంటే దేవుడు ఉండాలా. హల్లెలూయా. అప్పుడు ఆయన అభిషేకించబడాలా. నువ్వు కూడా నేటికి లోకానికి దేవుని బిడ్డలుగా దిగి వచ్చిన్నాం. రూపాంతరం చెంది ఉన్నాం. కొత్త జన్మం ఎత్తి ఉన్నాం. పునర్జన్మం ఎత్తి ఉన్నాం. మరణించిన మన జీవితాన్ని దేవుడు బ్రతికించినాడు. ఇప్పుడు దేవుడు మనకు తోడుగా ఉండాలంటే మనకి ఏం కావాలో చెప్పండి మీరు? ఏం కావాలి? దేవుడు నీకు తోడుగా ఉండాలంటే ఏం కావాలి? అభిషేకం కావాలి. అందుకు చెప్పండి, అభిషేకం కావాలి. అభిషేకం లేకుండా ఒక్క దేవుని బిడ్డ కూడా ఉండకూడదు ఈ భూమి మీద. హల్లెలూయా. అందుకే అపోస్తలుల కార్యం 2:17 దేవుడు ఏం మాట్లాడినారంటే, అంత్య దినముల్లో మనుషులందరి మీద నా ఆత్మని కుమ్మరిస్తా అన్నాడు. చెప్పండి కూడా దేవుని మహిమపరచండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. దేవుని బిడ్డలారా బాగా గమనించండి. దేవుడు ఈ అంత్య దినముల్లో ఎందుకు ఈ వాగ్దానం ఇచ్చినాడంటే, ఒక దేవుని బిడ్డ పరిశుద్ధంగా ఉండాలంటే, దేవుని కొరకు లేవాలంటే, ఉజ్జీవము తీసుకురావాలంటే అతనిలో ఏముండాలి? అభిషేకం ఖచ్చితంగా కావాలి. హల్లెలూయా. అభిషేకం లేకుండా దేవుని బిడ్డలు ఉంటే వ్యర్థం. ఎందుకంటే అభిషేకం లేకపోతే ఎవరు ఉంటారు తోడుగా? దేవుడు తోడుగా ఉండడు. హల్లెలూయా. ఈ పాప లోకంలో, పాపం ఎక్కువైపోతున్న లోకంలో, పరిశుద్ధం లేని లోకంలో నువ్వు బ్రతకాలంటే నీకు ఏమి కావాలి? అభిషేకం కావాలి. దేవుడు నీకు తోడుగా ఉండాలి. హల్లెలూయా. దేవుడు తోడుగా ఉండాలంటే మనకి ఏం కావాలో చెప్పినప్పుడు అభిషేకం కావాలి. సరే, అభిషేకంలో ఏమేమి ఉన్నది? పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నారు, ఆయన శక్తి ఉంది. హల్లెలూయా. అలాగనే యేసుక్రీస్తు ప్రభువు వారు 2000 సంవత్సరాల ముందుకు వచ్చినప్పుడు కూడా దేవుడు ఆయన ఏం చేశారంట? పరిశుద్ధాత్మతో ఏం చేశారంట? అభిషేకించినారంట. హల్లెలూయా. అభిషేకించినప్పుడు దేవుడు ఆయనకు తోడుగా ఉండి ఏం చేశారంట? ఆయన అక్కడ చదవండి 38 మిగిలిన బాగా చదవండి. దేవుడు ఆయనకు తోడై ఉండెను గనుక ఆయన ఏం చేశారంట? మేలు చేస్తూ. హల్లెలూయా.
అపవాది చేత మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వాడిని అందరినీ పీడింపబడిన వారు అందరినీ స్వస్థపరచుచు సంచరించున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు కూడా యేసయ్య మన మధ్యలో సంచరిస్తున్నాడు. చెప్పండి దేవుని మహిమపరచండి. హల్లెలూయా. మన మధ్యలో యేసయ్య ఉన్నారు. హల్లెలూయా. సింహాసనాసీనుడుగా ఈ సీయోను సంఘంలో అంతేకాల ఉజ్జీవం తీసుకురావాలని సింహాసనాసీనుడుగా పరిశుద్ధ ఆత్మదేవుడిగా మన మధ్యలో ఉంటున్నారు. ఆనాడు అభిషేకించబడిన అదే పరిశుద్ధ ఆత్మదేవుడు, యేసయ్యను అభిషేకించిన పరిశుద్ధ ఆత్మదేవుడు ఈ రోజు కూడా మనని కూడా అభిషేకించాలని మన మధ్యలో ఉన్నాడు. హల్లెలూయా. ఎంతమంది ఈ రోజు అభిషేకాన్ని గురించి తెలుసుకోవాలని ఆశగా ఉన్నారు? నాకు అభిషేకం కావాలని ఎంతమంది చేయెత్తుతున్నారు? అభిషేకం ఉంటే ఏముంటుంది? మనతో దేవుడు ఉంటారు. హల్లెలూయా. పరిశుద్ధ ఆత్మదేవుడు మనతో ఉంటారు. ఆయనతో శక్తి ఉన్నది. హల్లెలూయా. దేవుడు ఎలాగ ఈ లోకాన్ని జయించినారంటే యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్నారు, ఆయన లోకంని జయించి సిలువలో తన ప్రాణాన్ని అప్పగించి బలియాగంగా తన రక్తాన్ని కాచి తన శరీరముతో కొట్టబడి ఆయన రక్తముతో కాచి మరణించి తిరిగి 3వ రోజు తిరిగి లేచినప్పుడు ఏం చెప్పినారంటే, పరలోకానికి వెళ్ళడానికి ముందుగా ఇదిగో నేను భూమిని జయించున్నానన్నాడు. హల్లెలూయా. సర్వలోకాన్ని జయించిన దేవుడిగా నిలబడినాడు. ఎలాగ అంత గొప్ప కార్యాలు జరిగించినారంటే ఆయన పొందిన అభిషేకం ద్వారానే. చెప్పండి కూడా దేవుని మహిమపరచండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ రోజు కూడా నీ జీవితంలో, వ్యక్తిగత జీవితంలో, ఆత్మీయ జీవితంలో జయించాలంటే సజీవుడైన దేవుడు, పరిశుద్ధ ఆత్మ దేవునికి అభిషేకం నీకేమి ఖచ్చితంగా కావాలి. దేవునికి మహిమ కలుగునుగా. అక్కడ చెప్తున్నాడు దేవుడు, పరిశుద్ధ ఆత్మ దేవుడు రాసిపెట్టిన మాట ఇది, ఆయన మేలు చేయొచ్చు అపవాది చేత పీడింపబడిన వారు అందరినీ స్వస్థపరచు సంచరించుచుండాను. హల్లెలూయా. ఎలాగ దేవుడు ఈ భూమిలో సంచరిస్తున్నాడు చెప్పండి? పరిశుద్ధ ఆత్మతోను ఆయన శక్తితోను దేవుడు అభిషేకించబడి ప్రతి ఒక్కరికి మేలు చేయిచు సంచరించినాడట. హల్లెలూయా. మన దేవుడు ఎవరు చెప్పండి? మన దేవుడు ఎవరు? మేలు చేసే దేవుడు. సాతాను ఎవరు? సాతాను గాడు ఎవరు? కీడు చేసేవాడు. నీ కుటుంబంలో సమాధానం లేకుండా చేస్తాడు, నీ మనసులో నెమ్మది లేకుండా చేస్తాడు, నీకు అనారోగ్యం తెచ్చిపెడతాడు, నీకున్న డబ్బులన్నీ నేను లాక్కుంటాడు, వాడికి చోటు ఇస్తే నువ్వే లేకుండా చేస్తాడు. భూమి మీద నేను ఏం చేసేస్తాడు? నాశనం చేస్తాడు, నేను అగ్ని చేస్తాడు, నువ్వు లేకుండా చేస్తాడు. దొంగ దేనికి వస్తున్నాడు? దొంగ దొంగిలించడానికి, అగ్ని చేయడానికి, నాశనం చేయడానికి వస్తాడే తప్ప మరి వేరే దేనికి రాడుని యేసయ్య చెప్పినాడు. హల్లెలూయా. దొంగ నీ జీవితంలో నిన్ను పాడు చేయాలని వస్తున్నాడు, కానీ పరిశుద్ధ ఆత్మదేవుడు ఎందుకు వచ్చినారంటే ఆయనతో శక్తి ద్వారా నువ్వు మేలు చేయాలని వచ్చినాడు. చెప్పండి కొట్టి దేవుని మహిమపరచండి. హల్లెలూయా. అభిషేకంలో ఉన్న రహస్యములు. అభిషేకం ఎందుకు మనకు కావాలా? ఈ లోకంలో మనం జీవించాలంటే, పాపం లేని ఒక బిడ్డగా మనం జీవించాలంటే, దేవునికి సాక్షిగా నిలబడాలంటే, నువ్వు మేలు చేయాలంటే నీకు ఏం కావాలి? అభిషేకం కావాలి. పరిశుద్ధ ఆత్మ దేవుడు నజరేయుడైన యేసుక్రీస్తుని అభిషేకించి ఆయనతో శక్తిని ఆయనకు అనుగ్రహించి ఆయన మేలు చేయించి ఏం చేసినారంటే అక్కడ రాయబడింది, అపవాది చేత పీడించబడిన వారు, అపవాది చేత పీడింపబడిన వారు అందరినీ. అపవాది చేత పీడింపబడిన వారు ఎంతమంది ఈ లోకంలో ఉన్నారు, వారందరినీ స్వస్థపరచాలా? ఇప్పుడు ఎవరు దాని కొరకు నిలబడాలి చెప్పండి? ఎవరు నిలబడాలా? దేవుడు ఎందుకొరకు అభిషేకం ఇస్తున్నాడు? ఎందుకు అంతే దినముల మనుషులందరి మీద తన ఆత్మని కుమ్మరిస్తున్నాడు చెప్పండి? ఈ సీయోను సంఘంలో పరిశుద్ధ పుస్తకం ఎందుకు మనుషులందరి మీద ఆత్మ కుమ్మరించాలని, పరలోక మర్మముని ప్రకటన గ్రంథం 10వ అధ్యాయంలో రాయబడి ఉన్న గొప్ప మర్మాన్ని ఈ చిన్న మందిరంలో దేవుడు ఎందుకొరకు రిలీజ్ చేస్తున్నాడు? రాబోయే దినంలో గొప్ప పరిశుద్ధ పుస్తకం లోకమునికి ఈ చిన్న గ్రామంలో ఉండి, చిన్న పరిచయంలో ఉండి, యేసయ్య సింహాసనం వేసి కూర్చుండి పరిశుద్ధ ఆత్మ దేవుడిగా చేసిన పరిచర్ల నుండి దేవుడి లోకానికి పరిశుద్ధ పుస్తకాన్ని విడుదల చేయబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుడి మహిమపరచండి. ఎందుకొరకుంటే మనుషులందరి మీద తన ఆత్మని కుమ్మరించాలని. అందరూ కూడా యేసయ్య ఎలాగ పరిచర్య చేశారో అలాగనే ఆయన మేలు చేయొచ్చు అపవాది చేత పీడింపబడిన వారు అందరూ ఏం చేశారంట? స్వస్థపరిచినారు.
అందరినీ స్వస్థపరిచినాడు. అలాగనే నువ్వు కూడా అంతేకాల ఉద్యమంలో అభిషేకం చేత నింపబడి మన అందరూ కూడా లోకంలో ఉన్న వారందరినీ ఏ పరిచయం చేశారో అదే పరిచయం మనం కూడా చేయబోతున్నాము. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, సీయోను సంగమా, ఎందుకొరకు ఈ చిన్న గ్రామాన్ని దేవుడు ఏర్పరచుకున్నారు? లోకంలో పెద్ద పెద్ద పట్టణాలు లేదా, దేశంలో లేదా, ఎందుకొరకు ఏర్పరచుకున్నారు? ఈ చిన్న పరిచర్యలో ప్రతి ఒక్క బిడ్డని అభిషేకించి తనతో శిష్యులుగా చేసుకుని, తనతో శిష్యురాలుగా చేసుకుని లోకములో పాపం చేత, శాపం చేత, బానిష్యంలో ఉన్న వారిని, అపవాది చేత పీడింపబడిన వారిని స్వస్థపరచాలని, అంతేకాల ఉద్యోగం తీసుకురావాలని, సువార్త ఖడ్గం యవనుల అగ్ని ఉద్యోగాన్ని తీసుకురావాలని పరిశుద్ధ ఆత్మదేవుడు ప్రతి ఒక్క బిడ్డకు అభిషేకం దయచేస్తున్నారు. చెప్పట్లు కొట్టి పరిశుద్ధ ఆత్మదేవుని మహిమపరచారు. మీరు పొందుకున్న అభిషేకంలో ఏమున్నది? మొదటిగా దేవుడు ఉన్నాడు. అందుచేపడి నా అభిషేకంలో నాతో దేవుడు ఉన్నాడు, నాతో యేసయ్య ఉన్నారు, నాతో పరిశుద్ధ ఆత్మదేవుడు ఉన్నారు, నాతో యెహోవా తండ్రి ఉన్నారు. హల్లెలూయా. ఆయన ఉన్నారు గనక నువ్వు ఏం చేస్తున్నావు అంటే మేలు చేస్తున్నావు. హల్లెలూయా. నీలో ఉన్న అభిషేకం నీకు ఏం జరిగిస్తుంది? మేలు చేయడానికి జరిగిస్తుంది. హల్లెలూయా. నువ్వు ఎవరు కూడా కీడు చేయవు. పరిశుద్ధ ఆత్మ అభిషేకం, ఆయనతో శక్తి, ఆయనతో అనాయింటింగ్ నీలో ఉంటే నువ్వు ఎవరు కూడా ఏం చేయవు? కీడు చేయవు, మేలు చేస్తావు. కీడు చేసేవాడు ఎవరు చెప్పండి? సాతానుగాడు ఏం చేస్తాడు? కీడు చేస్తాడు. ఎవరికి ఏ మందిరం చేపిస్తా, ఏం చేసి ఏ చెడు పని చేస్తామో, ఎవరిని నాశనం చేస్తామని వాడు తిరుగుతుంటాడు. మనుషుల్లో దూరుకుని ఒక్కొక్కరికి విరోధంగా ఏం చేస్తున్నాడు? దేవుని బిడ్డ, లోక బిడ్డలు, ఇక్కడ దేవుని బిడ్డలు కూడా అలాగైపోయినారు. మందిరాలు చేయిస్తూ పక్కన వారిని పాడు చేయాలని, ఒకరు బాగుంటే వాళ్ళని ఊరుకోకుండా వారి మీద ఏదో ఒకటి చేసి, ఇది అంతా ఎవరు చేసే పని? అపవాది చేస్తున్న పని. అప్పుడు అపవాది చేత పీడించబడిన వారిని ఎవరు విడిపించాలా? ఆయనతో అభిషేకం పొందిన అభిషేకులు విడిపించాలా. హల్లెలూయా. అప్పుడు అభిషేకం మనకు కావాలన్నా వద్దా చెప్పండి? మనకు అభిషేకం ఎంత అవసరం? ఆయన అంతేకాల ఉద్యోగాన్ని తీసుకురావాలంటే మనకు అభిషేకం, ప్రతి కార్యానికి అభిషేకం అవసరమై ఉన్నది. చూడండి, అపోస్తలుడైన పౌలు గారిని గురించి ఒక కార్యం అక్కడ జరిగిందని అపోస్తలుల కార్యం 28వ అధ్యాయం చూస్తున్నాము. అపోస్తలుల కార్యం 28వ అధ్యాయం తీసుకోండి. అపోస్తలుడైన పౌలు గారు పరిచర్యకు ఒక దేశానికి వెళ్తున్నారు. అక్కడ ఓడ భయంకరంగా గాలికి, తుఫానుకు అంత బద్దలైపోయింది. అప్పుడు ఒక దీపంలో పోయి చేరారు. ఆ దీపంలో ఐలాండ్ లో పోయి చేరిన తర్వాత అక్కడ ఉన్న ప్రజలు, దేవుని ఎరగని ప్రజలు, మూర్ఖులు, వాళ్ళు భయంకర కొండ అంటే అడవి జాతి మనుషులు. వాళ్ళ మధ్యలో ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు వాళ్ళతో వచ్చిన వాళ్ళందరూ వెళ్తుంటే ఆ ప్రజలు కూడా వారిని ఆహ్వానించి వారిని మంచిగా చూసుకుంటూ, చలి కాలము, వర్షం ఎక్కువ ఉంది, అక్కడ వాళ్ళు చలి కాల్చుకున్న దాని కొరకు అక్కడ కట్టెలు ఏర్పరుచుకున్నారు. చూడండి, అపోస్తలుల కార్యం 28:4 చదవండి. అపోస్తలుల కార్యం 28:4. ఆ దీపవాసులు చదవండి, 4 చదవండి. ఆ ద్వీపవాసులు ఆ జంతువులను అతని చేతిని మొదటి చదవండి, ఒకటి నుంచి చదవండి, బాగా అర్థం. ఆ ద్వీపవాసులు మొదటి వాక్యం నుంచి మేము తప్పించుకొనిన తరువాత ఆ ద్వీపం మేలితే, అక్కడ అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నారు, ఒక దీపానికి మేము తప్పించుకుని వెళ్ళాము. అక్కడ వెళ్ళిన తర్వాత ఆ దీపవాసులు ఆ దీపం మేలితే అని తెలుసుకుంటుమి. మెలితా అని తెలుసుకుంటాం. ఆ దీపం పేరు ఏమిటా? మెలితా. ఆ మెలితా అనే దీపానికి వెళ్ళారు. అనాగరికులకు ఆ దీపవాసులు మాకు చేసిన ఉపచారం ఇంతింత కాదు. ఎలాగనగా అప్పుడు వర్షము కురియుచు చలిగా ఉన్నదన వారు నిప్పు రాజబెట్టి మమ్మను అందరిని చేర్చుకునేది. అప్పుడు పౌలు మోసేడు పుల్లలేరి నిప్పుల మీద వేయగా, ఇప్పుడు చలి కాల్చుకోవాలంటే ఏం కావాలా? పుల్లలు కావాలి కదా. పక్కన ఉన్న పుల్లని ఎత్తి అపోస్తలుడైన పౌలు గారు ఏం చేస్తున్నారంట? నెప్పు మీద, అక్కడ చలి కాల్చుకున్న నెప్పు మీద
నిప్పుల మీద వేయగా ఒక సర్పము కాకకు బయటకు వచ్చి ఒక సర్పము ఆ వేడికి లోపల ఉండడం లేక సర్రుని లేచి వచ్చిందిట చేతిలో. చేయి మీద పట్టెను. ఎవరు చేయిని పెట్టింది? అపోసిన పౌలు గారి చేతిని పెట్టింది. చెప్పండి కూడా దేవుని మైండ్. హల్లెలూయా. ఎందుకు చెప్పండి పట్టమని చెప్తున్నా అంటే అపోసిన పౌలు గారిలో ఏముండింది? అభిషేకం ఉండింది. చెప్పండి కూడా దేవుని మైండ్. హల్లెలూయా. అపోసిన పౌలు గారిలో ఏముండింది? దేవునితో అభిషేకం ఉండింది. అక్కడ చెయ్యిని ఎది పెట్టింది? విషపు చేన సర్పము గట్టిగా పెట్టేసింది. ఇంకా విషం ఉంది దాంట్లో, అది కాటు వేసింది. అపోసిన పౌలు గారికి ఏం జరిగింది చదువుతాం, కింద చూడండి, గమనించండి, చదువు. ఆ ద్వీపవాసులు ఆ జంతువును అతని చేతిని వ్రేలాడుట చూచినప్పుడు నిశ్చయముగా ఈ మనుషుడు నరహంతకుడు, ఈ మనుషుడు నరహంతకుడు, ఇతడు సముద్రము నుండి తప్పించుకుని వచ్చినా కూడా న్యాయం అతనిని బ్రతకనీయదని, చేసిన పాపములు అన్యాయములు వీరిని బతకనీయలేదని చెప్పి తమలో తాము చెప్పుకొనిరి. వాళ్ళందరూ అనుకున్నారంట, వీరు ఎంత ఘోర పాపి తెల్లా, సముద్రం తప్పించుకుని వచ్చినాడు గాని, ఓడ బద్దలైంది కానీ బతికి వచ్చినాడని చూస్తే ఇక్కడ ఆ సర్పము ఈయన్ని చెయ్యిని కవ్వుకునింది, బాగా పెట్టుకునింది, కాటు వేస్తుంది అని చెప్పి వాళ్ళ మనసులో అనుకున్నారట. అప్పుడు ఏం జరిగిందంటే అక్కడ చూడండి, బాగా గమనించండి దేవుని బిడ్డలారా, చదువు. అతడైతే ఏ విష జంతువును అతని చేయిని పెట్టుకునిందో ఆ విష జంతువుని ఏం చేశాడంట? జాడించి వేసి ఏ హాని పొందలేదు. చెప్పండి కూడా దేవుని మైండ్. హల్లెలూయా. అపోసిన పౌలు గారిలో ఉన్న అభిషేకం అది. దేవుని బిడ్డలారా, అపోసిన పౌలు గారు అభిషేకించబడిన వ్యక్తి, దేవుని చేత అభిషేకించబడిన వాడు, గొప్ప సేవకుడు, దేవజనుడు. ఆయన అక్కడ ఒక దీపానికి వెళ్తున్నాడు. అక్కడ గాలి తుఫాన్లో ఆయన పోయిన ఓడలంతా విరగొట్టబడిపోయింది. ఆ దీపవాసులు అతన్ని చేర్చుకుని చలిలో వర్షంలో వచ్చినారని చెప్పి నెప్పు కాంచుతుంటే దాంట్లోని వచ్చిన సర్పం ఏం చేసింది? ఎవరిని కాటు వేసింది? మొదటిగా పౌలు మీద పెట్టుకుని అది వేలాడుతుంది. పదవి పట్ల దీపవాసులతో అనుకున్నారు, ఏమనుకున్నారు? వీరు భయంకరమైన పాపిరా స్వామి, ఇంత గొప్ప తుఫాన్లు తప్పించుకుని వచ్చినా కూడా వీరు చేసిన అన్యాయం విడిచిపెట్టలేదు, వీడిని దేవుడు న్యాయం చేస్తున్నాడని చెప్పి ఆ ప్రజలంతా చూస్తూ ఉన్నప్పుడు పౌలు ఏం చేశారంట? అక్కడ ఏం రాయబడింది చదవండి. పౌలు ఏం చేశారంట? తన చేతిలో ఉన్న సర్పముని దేంట్లో వేసినారంట? మొదటిగా దాని ముందుకు చదువు, కొంచెం చదువు. అతడైతే ఆ విష జంతువును అగ్నిలో జాడించి వేసి, ఇప్పుడు మన చేతిలో పాము కట్టు, చేతిలో ఉన్నదని ఏం చేశాడు? హల్లెలూయా. వదలంగానే ఎక్కడ పడింది? హల్లెలూయా. అగ్నిలో పడగానే అది అగ్నిలో కాలిపోయింది. కానీ అపోస్తలుడైన పౌలు గారికి ఏం జరిగిందిట? ఏ హాని, ఏం రాయబడింది? ఏ హాని పొందలేదు. చెప్పండి కూడా దేవుని మైండ్. హల్లెలూయా. ఒక బిడ్డలో దేవుని అభిషేకం ఉంటే, ఒక బిడ్డలో దేవునితో పరిశుద్ధ ఆత్మ దేవుడు ఉంటే, ఆయనతో శక్తి ఉంటే ఇది జరుగుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. విష సర్పము, మరణానికి హాని చేసే సర్పం అది. దాని విషం భయంకరమైన విషం. ఆ దీపంలో ఉన్న భయంకరమైన సర్పం అతన్ని పట్టుకొనింది, చెయ్యిని కమ్ముకొనింది. కానీ అతనికి ఏ హాని జరగలేక ఆయన సంతోషంగా నిలబడుతున్నాడు. హల్లెలూయా. అప్పుడు ఆ దీపవాసులు ఏం చేశారంటే చూడండి, చదవండి, గబగబని చదవండి. వారతని శరీరం వాచునో లేక అతడు అకస్మాత్తుగా పడి చచ్చునో అని కనిపెట్టుచుండిరి. వాళ్ళందరూ కనిపెట్టి చూస్తా ఉన్నారు. అది కాటు వేసిన వాళ్ళు ఎవరు కూడా బతికింది లేదు. ఆ దీపంలో ఏం జరగబోతుందో, వాపు వస్తుంది, నోట్ల గురువులు వచ్చి చనిపోతాడు వీరిని చూస్తూ ఉంటే అక్కడ ఏం జరిగిందిట? చాలా సేపు కనిపెట్టిన తర్వాత కూడా దేవునికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. హల్లెలూయా. చాలా సేపు కనిపెట్టిన తర్వాత కూడా అతనికి హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టి అభిషేకాన్ని కొరకు దేవునికి మహిమ చెల్లించండి. ఒక దేవుని బిడ్డ, దేవునికి సేవకుడు, దేవునితో కుమారుల అభిషేకం ఉంటే ఇది జరుగుతుంది. ఎందుకంటే అభిషేకించబడిన పిల్లలతో దేవుడు తోడుగా ఉన్నాడు గనక, ఆయనతో శక్తి మీలో ఉంది గనక
నీ మీద ఏది కూడా హాని చెయ్యదు చెయ్యదు చెయ్యదు. అప్పుడు వాళ్ళు ఏం చేసిందంట, చాలాసేపు కనిపెట్టి చూస్తున్నప్పుడు అతనికి ఏం జరిగిందంట, ఏ హాని కలుగుతుండట చూచి ఆ ఆ అభిప్రాయం మాని ఇతడు ఒక దేవత అని చెప్పసాగి. ఏం చెప్పినారంట, దేవత అని ఇతడు చెప్పసాగి. దేవత అన్నారంట. హల్లెలూయా. వారికి అందరికి యేసయ్య గురించి తెలియదు, అభిషేకాన్ని గురించి తెలియదు. దేవుడు ఇస్తున్న అభిషేకంలో ఇంత మహిమ ఉంది వారికి తెలియదు కనుక ఇతడు ఒక దేవుడు దేవత అని చెప్పి దేవత దిగి వచ్చింది చెప్పి వాడిని ఎత్తుకున్నారంట పైన. హల్లెలూయా. దేవుని బిడ్డలారా గమనించండి, అభిషేకం నీలో ఉంటే లోకమంతా ఆశ్చర్యపట్టుగా దేవుడు కార్యం చేస్తాడు. సభలు కూడా దేవుని మహిమపరచండి. అభిషేకం నీలో ఉంటే దేవుని కొరకు నువ్వు నిలబడి గొప్ప సేవ చేస్తావు. అభిషేకం నీలో ఉంటే అందరికి మేలు జరిగిస్తావు. అక్కడ చూడండి, కింద మాటలు చూస్తే ఆ పౌలు గారు ఏం చేశారంటే, అక్కడ పైన మనం చదివితే 8వ మాట చదువుమా, 8వ మాట చదువు. అప్పుడు పొక్లి యొక్క తండ్రి జ్వరం చేతను అక్కడ ఉన్న ఆ దీపముతో నాయకుడు బబ్బులి, వాడి పేరు, ఆ బబ్బులితో పొక్లి యొక్క తండ్రి జ్వరముతో ఉన్నాడంట. జ్వరము చేతను ఆ రక్తభేది చేతను జ్వరము చేతను రక్తభేది చేతను ఆ దీపముతో నాయకుడు బబ్బులితో తండ్రి ఉంటే పౌలు గారు ఏం చేశారంట, చదువుమా. బాధపడుచు పండుకొని ఉండను. పౌలు అతని యొద్దకు వెళ్ళి ప్రార్థన చేసి అతని మీద చేతులుంచి స్వస్థపరచెను. అతని మీద చేతులు ఉంచి స్వస్థపరచెను. చెప్పండి, అతడి మీద చేతులు ఉంచి స్వస్థపరచెను. హల్లెలూయా. అభిషేకం మీద ఉంటే మేలు చేస్తావు. ఎలాగ యేసయ్య పరిశుద్ధాత్మతోను ఆయన శక్తితోను అభిషేకం పొంది ఆయన మేలు చేస్తూ ఎలాగ ఈ భూమిలో సంచరించినారు, అలాగా దేవుని బిడ్డ అయిన నువ్వు కూడా అభిషేకం పొందుకుని ఇక్కడ పౌలు గారు, అపోస్తలుడైన పౌలు గారు ఆ దీపానికి వెళ్ళారు. అందరూ అనుకున్నారు ఇతను సరిపోతాడని, కానీ అతను ఏ హాని జరగల. అక్కడ సరిపోయే పరిస్థితుల్లో ఉన్న ఆ వ్యక్తికి ప్రార్థన చేసినాడు. హల్లెలూయా. జ్వరము చేతను బేదల చేతను చనిపోతున్న వానికి చేతులు ఉంచి ప్రార్థన చేస్తే అతనికి ఏం జరిగిందిట, చదువుమా. ఏం జరిగింది అతనికి? ఏం జరిగింది? మొదటిగా ప్రార్థన చేసినప్పుడు స్వస్థపరచను. అందరూ చెప్పండి, స్వస్థపరచు. దేవుడు ఏం చేశాడు అక్కడ? మనం ఏం చదివినాము? ఆయన ఏం చేస్తూ వచ్చినారంట, అపవాది చేత పీడింపబడిన వారు అందరినీ వేసి ఏం చేశారంట, స్వస్థపరచు సంచరించినాడు. పౌలు కూడా ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఏం చేస్తున్నారు? అపవాది చేత పీడించబడిన ఆ వ్యక్తిని అక్కడ యేసు నామములో ప్రార్థన చేశాడు, అక్కడ స్వస్థపరిచినాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ దీపవాసులంతా దేవుణ్ణి తెలుసుకున్నారంట. ఆ దీపవాసులంతా దేవుని బిడ్డలుగా మారిపోయినారంట. కింద రాయబడింది. చెప్పండి కూడా దేవుని మహిమ. ఒక వ్యక్తిలోని అభిషేకం, అపోస్తలుడైన పౌలు గారిలో ఉన్న అభిషేకం ఆ దీపమంతా రక్షించబడడానికి దేవుడు వాడుకున్నాడు. హల్లెలూయా. నువ్వు మేలు చేస్తూ నువ్వు తిరుగుతున్న చోటంతా దేవుని కొరకు నువ్వు ప్రార్థన చేస్తూ పరిచయం చేస్తే ఆ గ్రామం రక్షించబడతాది, ఆ పట్టణాలు రక్షించబడతాది. నీలో ఉన్న అభిషేకం అంత గొప్పది. హల్లెలూయా. చివరిగా మార్కు సువార్త 16వ అధ్యాయం చదవండి. 16వ అధ్యాయంలో 17వ మాట 18వ మాట చదవండి. 17-18 వచనాలు చదివితే మార్కు 16, 17, 18 పరిశుద్ధాత్మ దేవుడు చేసిన గొప్ప అభిషేకం కార్యాలను గురించి యేసుక్రీస్తు ప్రభువు వారు చివరిగా మాట్లాడినారు. అక్కడ ఉన్న శిష్యులతో మాట్లాడుతున్నారు. మార్కు సువార్త 16వ అధ్యాయంలో తీసుకొని మార్కు సువార్త 16, 17, 18 చదవండి. మార్కు సువార్త కొత్త నిబంధన, మార్కు సువార్త 16. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును. చూడండి, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. నమ్మని వానికి శిక్ష విధింపబడును. ఎందుకంటే యేసుక్రీస్తు ఆయనతో అభిషేకం లేకపోతే నీకు సాతాను పని చేస్తున్నాడు కనుక, ఆ సాతాను శిక్షకు గురి అయి ఉన్నాడు కనుక నీకు కూడా ఆ సాతానుతో శిక్ష వస్తుంది. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఎందుకు మన దేవునిని నమ్మాలా, తర్వాత బాప్తిసం పొందాలో చెప్పండి. మన శిక్షించబడకూడదు. హల్లెలూయా. నరకానికి మనం పోకూడదని దేవుడు మన కొరకు బాప్తిసాన్ని ఆయనతో రక్తముతో కడిగి మనని అందరినీ పరిశుద్ధాత్మతో నింపి తన అభిషేకాన్ని కుమ్మరించి మన అందరి కొరకు మేలు చేయడానికి కొరకు రక్షిస్తున్నాడు. హల్లెలూయా. తర్వాత చదువు. నమ్మిన వారి వలన ఈ సూచన క్రియలు కనబడును. ఏమనగా నా నామమున దెయ్యములను వెళ్ళగొడుతురు. ఎలాగ వెళ్ళగొడుతురు? పరిశుద్ధాత్మ అభిషేకం ద్వారా.
యేసు నామములో వెళ్ళగొడుతూ. రెండోదిగా కొత్త భాషలు మాట్లాడుతురు. హల్లెలూయా. చప్పట్లు కూడా దేవుని మహిమపరచండి. ఎవరిని గురించి రాయబడింది? ఇంద్రా ఎవరిని గురించి రాయబడిందండి? అభిషేకం పొందిన వారిని గురించి. నమ్మిన వారి వలన స్వస్థత, నమ్మిన వారి వలన కొత్త భాషలు, తర్వాత నమ్మిన వారి ద్వారా కొత్త భాషలు మాట్లాడుతురు. పాములను ఎత్తి పట్టుకుంటారు. పాములను ఎత్తి పెట్టుకున్నాడా లేదా పౌలు గారు? అపోస్తలుడైన పౌలు గారు ఏం చేశారు? పాముల్ని ఎత్తి పెట్టుకున్నాడు. మరణకరమైన ఏది తాగినను వారికి హాని చేయదు. రోగుల మీద చేతులు ఉంచితే వారి స్వస్థత పొందుతారని వారితో దేవుడు చెప్పాడు. హల్లెలూయా. అభిషేకంలో ఉన్న మహిమైన కార్యాలు, అభిషేకంలో ఉన్న గొప్ప ఆశీర్వాదం నేను ఎలాగ జరుగుతుంది చెప్పండి? నువ్వు పొందిన అభిషేకం ద్వారా. మొదటిగా నమ్మువారి వలన ఈ సూచనలు జరుగును చెప్పి ఎన్ని విషయాలు చెప్పినారు? మళ్ళా చదవండి. నమ్మిన వారి వలన జరుగుతున్న ఈ సూచనలు, మొదటిగా దెయ్యములను వెళ్ళగొడుతుంది. హల్లెలూయా. దెయ్యములతో ఎలాగ వెళ్ళగొట్టబడుతుంది? ఎలాగా? దేవునితో అభిషేకం ద్వారా. చప్పట్లు కూడా దేవుని మహిమపరచండి. ఇక్కడ దెయ్యంలో ఉన్నవారు, ఎందుకు దెయ్యంలో ఉన్నవారు బిడ్డలు వస్తే వాళ్ళు కూడా దెయ్యంలో బయటికి వస్తుంది చెప్పండి. ఎందుకు బయటికి వస్తుంది? అభిషేకం. దేవునితో అభిషేకం ఇక్కడ ఉన్నది కనుక దెయ్యంలో ఇక్కడ ఉండలేక బయటికి వచ్చి పడిపోతుంది. గడ్డకు బయటికి వస్తుంది, పారిపోతుంది. హల్లెలూయా. మొదటిగా అభిషేకంలో ఉన్న మహిమైన క్రియ ఏమిటంటే దెయ్యముని వెళ్ళగొట్టేది. రెండవదిగా కొత్త భాషలు మాట్లాడుదురు. ఆమేన్. మూడవదిగా పాములంటే సర్పములు, విషములు ఏదైనా కూడా సరే ఎత్తి పెట్టుకుంటూ కూడా చేయదు. రోగుల మీద చేయి ఉంచినప్పుడు వారు స్వస్థపరచబడతారు. హల్లెలూయా. ఇంత మహిమైన అభిషేకం మనకు కావాలన్నా వద్దా చెప్పండి? ఈ అభిషేకాన్ని కాపాడగలనా వద్దా? ఈ అభిషేకం ఎంత మహిమ గల అభిషేకం! యేసు క్రీస్తులో ఉన్న అభిషేకం అని మన అందరికి దేవుడు అనుగ్రహించున్నాడు. హల్లెలూయా. పరిశుద్ధ ఆత్మ దేవుడు ఆయన శక్తిని మనకు అనుగ్రహించున్నాడు. ఈ అభిషేక ఆరాధనలో కూడా వచ్చిన దేవుని బిడ్డలారా, నాకు కూడా ఈ అభిషేకం కావాలి. ఎందుకు అభిషేకం? ఎందుకు అభిషేకం చెప్పండి? మీరు అందరికి మేలు చేయాలని దేవుడు మీకు అభిషేకం ఇస్తున్నాడు. ఆయన మేలు చేయొచ్చు. అపవాది చేత పీడింపబడిన వారు అందరినీ విడిపిస్తూ లోకంలో సంచరించినాడు. అలాగా మనము కూడా ఈ లోకం అంతటిలో దేవుని కొరకు అభిషేకం చేత ఉజ్జీవాన్ని తీసుకురావాలి. లోకంలో ఉన్న పాపంలో ఉన్న వారిని విడిపించాలా, అపవాది చేతిలో ఉన్న వారిని విడిపించాలా, రక్షించాలా. దాని కొరకు మనకు అభిషేకం అవసరం. హల్లెలూయా. అందుకు లేచి నిలబడండి. అభిషేకం నాకు కూడా దయచేయండి యేసయ్యా. అభిషేకం నాకు కూడా కావాలా యేసయ్యా. ఎంతమందికి ఆశీర్వాదముతో ఆశీర్వాదం ఉంటే చాలా సాతాను ఆశీర్వాదం దొంగిలిస్తాడు. కానీ ఆశీర్వాదంతో ఏం కావాలా? అభిషేకం కావాలి. హల్లెలూయా. ఆశీర్వాదం మాత్రం ఉంటే చాలా చెప్పండి. నాకు దేవుడు ఆశీర్వదించేసేయా, నన్ను ఆశీర్వదించే, నాకు ఇది కావాలి అది కావాలి అన్నీ అడుగుతారు. కానీ మీరు అభిషేకం అడిగితే అన్ని మీకు కాపాడబడతాయి. హల్లెలూయా. అన్ని మిమ్మల్ని వెతుకుని వస్తాయి. అభిషేకంలో ఉన్న మర్మం అది, రహస్యం అది. అభిషేకం పొందుకున్న బిడ్డల మీద సాతాను ఏ మాత్రం కూడా నీకు ముందుగా నిలబడదు. హల్లెలూయా. నీ దగ్గర రాదు. అభిషేకంలో ఉన్న శక్తి, పరిశుద్ధాత్మ శక్తి అది. దేవుడు నీకు తోడుగా ఉంటాడు. అభిషేకం పొందుకున్న బిడ్డలతో దేవుడు తోడుగా ఉంటాడు. అభిషేకం పొందుకున్న బిడ్డలు మేలు చేస్తారు. అభిషేకం పొందుకున్న బిడ్డలు కీడు చేయరు. దేవునికి నమ్మకంగా ఉంటారు. హల్లెలూయా. ఇంత మహిమ గల అభిషేకం మనకు కావాలి. ఈ రోజు కూడా దేవుని దగ్గర అడుగుతామా? అందరు లేచినప్పుడు ఆరాధన సమయంలో యేసయ్యా మీ అభిషేకంతో అభిషేకం నా తలపైన, ఆత్మ అయిన వాడు నాలోనా. అభిషేకం నా తలపైన,
ఆత్మ అయిన వాడు నాలోనా. అందులో అవకాశం చేయండి. వీడియో ఉంది పక్కన. రీమాన తూరబా అనలమకు చదవచ్చు. రీఖామాన తూరబా శందల రీఖామాన తూరబా హవా. అభిషేకం నా తలపైన, ఆత్మ అయిన వాడు నాలోనా. అభిషేకం నా తలపైన, ఆత్మ అయిన వాడు నాలోనా. అభిషేకం నా తలపైన, ఆత్మ అయిన వాడు నాలోనా. ప్రకటించెదా శుభవార్త దీనులైన వారందరికీ. ప్రకటించెదా శుభవార్త దీనులైన వారందరికీ. అభిషేకం నా పైన, ఆత్మ అయిన వాడు నాలోనా. అభిషేకం నా పైన, నాలోనా. అభిషేకం నా తలపై, అందుకు చాలా మంది చేయబడ్డండి. అయిన వాడు నాలోనా. అభిషేకం నా తలపైన, ఆత్మ అయిన వాడు నాలోనా. గ్లోరీ రీహబా దూరాల భవిష్యంగల పరిశుద్ధ ఆత్మదేవుడు ఈ రాత్రి సమయంలో కూడా ఈ ఒక్కొక్కరికి మనందరికి అభిషేకం ఇవ్వాలని మన మధ్యలో అగ్నిగా దిగి ఉన్నారు ఆయన. ఆయన అగ్ని ప్రవాహం ఇక్కడ ఉన్నది. ఆయన అభిషేకం మన మధ్యలో ఉన్నది. ఆయన మహిమపరుస్తూ ఆయన అభిషేకం మనం పొందుకుంటాం. ఇంతవరకు నీ జీవితంలో మేలు చేయకుండా ఉంటే ఈ రోజు కూడా నేను మేలు చేయాలి యేసయ్యా. నీలాగా నేను కూడా సేవ చేయాలి యేసయ్యా. నీ అభిషేకం నాకు దయచేయగలగా. ఈ వీడియోని ఫేస్బుక్ ని చూసినప్పుడు ఎవరైనా కూడా ఈ అభిషేకంలో పాల్గొందండి. హృదయములు నలిగిన వారు అనేకులు, హృదయములు నలిగిన వారు అనేకులు. గాయం కట్టెదా దేశమంతా యేసుని నామమున. అందరూ గాయం కట్టెదా దేశమంతా యేసుని నామమున. అందరూ అభిషేకం నా పైన, ఆత్మ అయిన వాడు నాలోనా. అభిషేకం నా పైన, ఆత్మ అయిన వాడు నాలోనా. అభిషేకం నా తలపైన, ఆత్మ అయిన వాడు నాలోనా. Thank you, Father. Thank you, Holy Spirit. Thank you, Jesus. అభిషేకం నా తలపైన. Thank you. వాడు నాలోనా. అంతేకాలవు జీవాన్ని కలదు. దేవుడు నీకు ఇచ్చిన అభిషేకం, నీలో ఉన్న పొకిషం, నీలో ఉన్న ఆస్తి అది కాపాడుకోవాలి. దేవుని కొరకు కాపాడుకోవాలి. నీ కుటుంబాన్ని దీవించే అభిషేకం, ఆశీర్వదించే అభిషేకం. స్తుతి వస్త్రం ధరింపచేయు భారభరితులకు. స్తుతి వస్త్రం ధరింపచేయు భారభరితులకు. దుఃఖమునకు ప్రతిగాను ఆనంద తైలం కావాలి. అందులో దుఃఖమునకు ప్రతిగాను గ్లోరీ తైలం కావాలి. అభిషేకం నా పైన, ఆత్మ అయిన వాడు నాలోన. అభిషేకం నా పైన, ఆత్మ అయిన వాడు
అభిషేకం అందరి తల మీద చేయబడ్డారు. నీ మీద అభిషేకం దిగుతుంది. బలమైన అగ్ని అందరికి మేలు చేస్తున్న అభిషేకం అది. దీనం నా తలపైన ఆత్మైన వాడు నాలోన ప్రకటించేదా శుభవార్త. దీనులైన వారందరికీ ప్రకటించేదా శుభవార్త. దీనులైన అందరికీ అభిషేకం నా పైన ఆత్మ అయిన వాడు నాలోన అభిషేకం నా పైన ఆత్మ అయిన వాడు నాలోన అభిషేకం నా తలపైన. మన పూరవ శబాకవ రాత్రి సమయంలో అభిషేకం పొందుకో దేవుని బిడ్డ. ఖచ్చితంగా నీకు అభిషేకం కావాలి. ఈ రాత్రి సమయంలో అడుగు దేవుని, యేసయ్యా మీకు నాకు తోడుగా ఉండాలయ్యా. మీ అభిషేకం నాకు కావాలి. మీ శక్తి నాకు కావాలి. మీ అభిషేకం లేకుండా ఈ లోకంలో నేను ప్రభువా జయించలేదయ్యా. మీ అభిషేకం నాకు కావాలయ్యా. అయ్యా నేను మేలు చేయాలయ్యా. అందరికి మేలు చేయాలయ్యా. అయ్యా మీ శక్తి నాకు కావాలి. మీ భాషలు కావాలి. దురాత్మని పారదోలాలి అయ్యా. కొత్త భాషలు మాట్లాడాలి అయ్యా. పాముని చేతులు ఎత్తి పెట్టుకోవాలయ్యా. విషయాన్ని తొక్కాలయ్యా. నాకు అభిషేకం దయచేయండి. రేఖామా శాందల రాఖామా ఊరిఖా పాపా పాపా పాపా. అభిషేకం నా తలపైన ఆత్మ అయిన వాడు నాలోన అభిషేకం నా తలపైన ఆత్మ అయిన వాడు నాలోన అభిషేకం నా తలపైన. ఒక్కొక్క బిడ్డ మీద దిగులుగా, ఒక్కొక్క బిడ్డ మీద అగ్ని దిగులుగా, అభిషేకం దిగులుగా. ఓ కంటిని కంటిని ఓ రీఖాబా శాందల రీఖాబా దూరబా ఓ రీఖాబా శాందల రబా. భాషలు మాట్లాడు దేవుని బిడ్డంతా. అభిషేకం తప్పితో భాషలు మాట్లాడు. కొత్త భాషలు మాట్లాడతారని చెప్పి వాగ్దానం చేసిన దేవుడు, అభిషేకాన్ని గురించి మాట్లాడిన దేవుడు ఈ సమయంలో కూడా ఒక్కొక్క బిడ్డ మీద తన ఆత్మ అభిషేకాన్ని కుమ్మరిస్తున్నాడు. మాట్లాడు మాట్లాడు పరిశుద్ధ ఆత్మతో. ఓ రీఖాబా అగ్ని ఒక్కొక్క బిడ్డలు పొందుకో. అగ్ని పొందుకో. దేవుని అగ్ని పొందుకో. పొందుకో అగ్ని పొందుకో. పరిశుద్ధాత్మ అగ్ని, పరిశుద్ధాత్మ అగ్ని, దేవుని అగ్ని, దేవుడు తోడుగా ఉంటున్న అగ్ని. ఆయన శక్తి నీ మీద దిగుతుంది. దేవునికి మహిమ కలుగునుగా. అభిషేకించేది దేవుడు, అభిషేకించింది దేవుడు. దేవుడు అభిషేకిస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నేను అభిషేకిస్తున్నాడు. శక్తి చేత కాదు, బలం చేత కాదు, పరిశుద్ధాత్మ దేవుడు నేను అభిషేకిస్తున్నాడు. ఆయనకు మహిమ కలుగునుగాక, ఆయనకు మహిమ కలుగునుగాక. మన మధ్యలో పరిశుద్ధాత్మ దేవుడు సంచరిస్తున్నాడు. నీకు అభిషేకం ఇస్తున్నాడు, పొందుకో. నీకు అభిషేకం ఇస్తున్నాడు, పొందుకో. దేవుని బిడ్డ కొత్త భాషలు ఇస్తున్నాడు, పొందుకో. దురాత్మని పారదోలి అగ్ని తీస్తున్నాడు దేవుడి, పొందుకో. భాషలు మాట్లాడు, భాషలు మాట్లాడు, కొత్త భాషలు మాట్లాడు. యేసు రక్తంలో యేసు రక్తములు కడగబడు. యేసు నామముల భాషలు మాట్లాడు. అగ్ని దిగులుగా, అగ్ని 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 అగ్ని. పొందుకో 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 పొందుకో. బలముగా పొందుకో పొందుకో పొందుకో. రీఖా బాబా 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 రా బాబా 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 రా బాబా 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 రీఖా బాబా బాబా. ఫైర్ 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 ఫైర్. పరలోక అగ్ని, ఓ పరలోక అగ్ని, పరిశుద్ధాత్మ అగ్ని. పొందుకో పొందుకో. అగ్ని పొందుకో. బలముగా పొందుకో. ఒక్కొక్క బిడ్డ మీద, ప్రతి బిడ్డ మీద దేవుని అగ్ని, పరలోక అగ్ని. పొందుకో పొందుకో పొందుకో. బలంగా పొందుకో బిడ్డ. దేవుని బిడ్డ పొందుకో. ఊరిఖా బాబా 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 ఊరా పాపా పాపా పాపా. పొందుకో దేవుని అగ్ని, పొందుకో. బలంగా పొందుకో. టచ్ ఊరిబా దూర రబోస్య. నూతన అగ్ని, నూతన అగ్ని, నూతన అగ్ని, కొత్త అగ్ని, కొత్త భాషల అగ్ని, ఉజ్జీవ అగ్ని. ఫైర్ ఊరా పాపా పాపా పాపా.
ఊరా పా 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 పా. పొందుకయ్యా, బలంగా పొందుకోండి అయ్యా. భాషలు మాట్లాడండి బలంగా. మీలో ఉన్న కఠినత తెంచి వేస్తున్నాడు దేవుడు. షారియా దూరబో ఓ రీఖా బాబా బా. మాట్లాడు వదిలిపెట్టకండి. బలంగా మాట్లాడు. దేవుని భాషలు మాట్లాడు. అభిషేకం అగ్ని ఊరా బాబా బాబా ఊరా బాబా బాబా ఊరికా బాబా. పొందుకో భాషలు మాట్లాడు బలంగా పొందుకొని సిస్టర్. ఊరికా బాబా 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 ఊరా బాబా బాబా బాబా. నీ కుమారుడికి అభిషేకం దిగాలని ప్రార్థన చేసుకోండి. నీ కుమారుడు మీద అగ్ని దిగాలని ప్రార్థన చేయండి. రాణి బిడ్డల మీద అగ్ని దిగాలని ప్రార్థన చేయండి. ఇక రాణి బిడ్డల మీద అగ్ని దిగాలని ప్రార్థన చేయండి. రాణి బిడ్డల మీద కూడా దిగాలని చేయాలని ప్రార్థన చేయండి. ఊరికా బాబా బాబా బాబా. భాషలు మాట్లాడు బలంగా. ఊరికా బాబా బాబా అగ్ని పొందుకో బలముగా పొందుకో. చిన్న బిడ్డల మీద పెద్ద బిడ్డల మీద అందరి మీద దిగునుగాక. అగ్ని అభిషేకం దిగునుగాక. మాట్లాడు. రీ బాబా 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 ఊరా బాబా 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 బాబా. పొందుకో దేవుని అగ్ని దిగునుగాక. పరిశుద్ధాత్మ దేవుడు దిగుతున్నారు నీ మీద. బలంగా దిగుతున్నారు. పొందుకో. నేను చేస్తున్న అభిషేకం, దేవుని కొరకు లేపుతున్న అభిషేకం. ఓ ఉజ్జీవ అభిషేకం ఇది. పొందుకో. ఊర్రా అగ్ని నా యేసయ్య అగ్ని. ఆయనలో ఉన్న అభిషేకం అది. ఆయనలో ఉన్న అగ్ని దిగును గాక. ఫైర్. పొందుకో. మాట్లాడు బలంగా. ఊర్రా పాపా 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 ఊర్రా పాపా. అందరు పొందుకో. ఊర్రా పాపా 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 ఊరికా పాపా 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 పాపా. మహిమ గల అభిషేకం అది. లోకాన్ని ఆశీర్వదించే అభిషేకం, నిన్ను దీవించే అభిషేకం, నీ కుటుంబాన్ని దీవించే అభిషేకం. పొందుకో. దేవుని బిడ్డలంతా పొందుకో. బలంగా పొందుకో. దేవునికి మహిమ. మాట్లాడు. క్షమణ Praise the Lord. Thank you, Holy Spirit. నేను చేస్తున్న అభిషేకం జీవన సంగమేల దిగునుగాక. అపవాది చేత పీడించబడే వారిని విడిపించే అభిషేకం దిగునుగాక. మైటీ హోలీ స్పిరిట్, వెల్కమ్ డాడీ. నీకు మహిమ కలుగునుగాక. థ్యాంక్ యూ లార్డ్. అగ్ని పొందుకు. అందరూ పొందుకోండి. అందరినీ ఆశీర్వదించే అగ్ని, దేవుని అగ్ని అది. దేవునికి స్తోత్రం. పరిశుద్ధపరుస్తున్న అగ్ని అది. దేవుని బిడ్డగా దేవునితో సాక్షిగా నిలబడిచే అగ్ని. అభిషేకం. థ్యాంక్ యూ తండ్రి. యెహోవా తండ్రి వందనాలయ్యా. యేసయ్యా మీకు మహిమ. పరిశుద్ధాత్మడా మీకు స్తోత్రం. నీ పరిశుద్ధ రక్తంలో ఉన్న అగ్ని, నీ పరిశుద్ధ అయా శరీరంలో ఉన్న అగ్ని సీయోను సంఘమందు దిగునుగాక. సాతాన్ని తొక్కుతునుగాక అయ్యా. సహాయం చేయండి అయ్యా. ప్రతి బిడ్డకు ప్రభువా మీ అగ్ని కుమ్మరించండి అయ్యా. mighty glory మహిమ పరిశుద్ధాత్మ. holy నా దేవుని భాషలు మాట్లాడి ఎవరు పెద్దవారు అందరూ మాట్లాడండి. కొత్త భాషలు మాట్లాడండి. ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుడితో అగ్ని, నిలబడిన లేని అగ్ని, బలమైన అగ్ని దిగి ఉంది ఈ రోజు. దేనికి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. అపోస్తలుడైన పౌలు గారిని దేవుడు ఎలాగ సాక్షిగా నిలబెట్టినారో అలాగా నీవు కూడా మేలు చేయొచ్చు. అనేకల్ని దీవించబోతున్నావు. సీయోను సంఘ బిడ్డలు ఒక్కొక్కరిని దేవుడు బలముగా వాడకపోతున్నారు. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్.
వెల్కమ్ లార్డ్, వెల్కమ్ లార్డ్, వెల్కమ్ లార్డ్. పరిశుద్ధాత్మ నీకు మహిమ తండ్రి, నీకు మహిమ కలుగును గాక. దేవుడు మన మధ్యలో దిగి వచ్చి అపోస్తుల కార్యం 2:17 ప్రకారం మాట్లాడుతున్నారు. యవనస్తులతో, కుమారులు కుమార్తెలతో ప్రవచనగా మాట్లాడుతున్నారు. మహిమ గల పరిచర్య, మహిమ గల పరిచర్య, ఉజ్జీవ పరిచర్య, అభిషేకం, అభిషేకం ఏలియా మీద దిగుడు దాక. ఇప్పుడే ఏలియా ఎక్కడ ఉన్నా నీ మీద అగ్ని దిగుడు దాక. ఓ రిఖాబా, హాస్పిటల్లో ఉన్న ఏలియా నీ మీద దేవుడు అభిషేకం దిగుతున్నాడు. యేసు మహారాజు పట్ల అభిషేక ఛాయగా ఘోషించిన పడును గాక ఏలియా మీద. దేవునికి మహిమ కలుగును గాక. లేచి నడుస్తుడు గాక. యేసు నామములో పరిశుద్ధాత్మ అభిషేకం చేత దేవునికి మహిమ కలుగును గాక. వండర్ఫుల్ హోలీ స్పిరిట్, మైటీ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవా మీకు ఆమేన్. కలుగును గాక, కలుగును గాక, దిగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కలుగును గాక. ఒక్కొక్క బిడ్డ మీద దిగును గాక. విడుదల అభిషేకం పొందుకో. ఒక్కొక్క బిడ్డకి విడుదల. సియోను సంఘానికి విడుదల కలుగును గాక. సియోను సంఘంలో బిడ్డలంతా విడుదల కలుగును గాక. విడుదల కలుగును గాక. విడుదల కలుగును గాక. విడుదల కలుగును గాక. స్వస్థత జరుగును గాక. పరిపూర్ణ విడుదల, స్వస్థత కలుగును గాక. ఓ ఇష్షాబా బాబా, విడుదల, 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 పరిశుద్ధాత్మ విడుదల కలుగును గాక. విడుదల ఇచ్చే అభిషేకం, విడుదల ఇచ్చిన అభిషేకం. సేవకుడు నా సన్నిధిలో, నా సన్నిధిలో సేవలు జరగట్లేదు. నామకార్థ సేవలు చేస్తున్నారు. నమ్మకముతో, అభిషేకముతో మొదటిగా నా ప్రార్థనలు జరిగించు. ప్రతి కోడికలో, ప్రతి కోడికలో సేవ ఇచ్చిన వారికి మొదటిగా ప్రార్థనలు జరిపించు. నా అభిషేకం పొందుకుంటున్నారు, వ్యర్థము చేస్తున్నారు. బుచ్చిబాబు, బుచ్చిబాబు రాబోతుంది. నా సేవలు జరిపించు. పంచిపెట్టిన సేవలు నమ్మకముతో, అభిషేకంతో చేపించు. ప్రార్థనలు నేర్పించు, ప్రార్థనలు నేర్పించు. వ్యర్థమైన ప్రార్థనలు జరిగిస్తున్నారు. ప్రార్థనలు జరిపించు. ఏలియాకు విడుదల పరలోకంలో దేవతకు వెళ్ళింది. అభిషేక తైలం, అభిషేక తైలం. దేవదూత అభిషేక తైలం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ యేసయ్యా. నీకే మహిమ. ఆసుపత్రిలో ఉన్న ఏలియాకు విడుదల
థ్యాంక్ యూ లార్డ్. ఏరియా నడిచి నా అభిషేక తైలం పోమని చెప్పు. విడుదల విడుదల తండ్రి. విడుదల ఆమేన్. అయ్యా, ఇద్దరముకు సహాయం చేయండి తండ్రి. అమౌంట్ 10,000 తండ్రి అడుగుతుంది అయ్యా. ద్వారా సహాయం చేయండి తండ్రి. పరిశుద్ధాత్మల ఇద్దరముకు సహాయం చేయండి తండ్రి. మీరు ప్రార్థన జరిగించు. మీరు మాట్లాడుతున్న సహాయం దొరుకుతుంది తండ్రి. వల్ల కాదు తండ్రి. నమ్మదగిన వాడు ఉన్నాడు. ఆమేన్. భయపడతాను చెప్పు. Thank you, Lord. Thank you, Holy Spirit. Thank you, Holy Spirit. కుమార్తెకి నమ్మదగిన వాడు ఉన్నాడు తండ్రి. మీరు ఉన్నారు ప్రభా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. Thank you, Lord. Thank you, Jesus. యవనస్తుని ప్రభా బలపరచండి అయ్యా. మూడు యవనస్తుని బలపరచండి. ఉజ్జీవ యవనస్తుని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ముగ్గురిని సిద్ధపరచండి అయ్యా. తండ్రి దేవా, సహాయం చేయండి. వాళ్ళు ప్రభా మీ పరిశుద్ధత కలుగునుగా, మీ ఉద్యోగం లేచునుగా వారు ఒక్కొక్కరిలోండి సహాయం చేయండి. యేసు నామములో ఆమేన్. శ్యామల తూరబ శందల రిఖాబా దూరబా శందల రబ వెనక ఇక వెనకపోండి. శందల రిఖాబా శందల రబ. అందరూ దేవునికి స్తోత్రం చెప్పండి. పరిశుద్ధ ఆత్మదేవుడు మన మధ్యలో దిగి వచ్చి మాట్లాడిన ప్రతి మాట వరకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యూట్యూబ్, ఫేస్బుక్ ద్వారా చూస్తున్న బిడ్డల అందరి మీద కూడా ఈ అభిషేకం దిగునుగాక. పరిశుద్ధ ఆత్మదేవుడు సింహాసనం వేసి ఈ చిన్న పాలూరు గ్రామంలో కూర్చుని చేసిన సేవలు ఉండి అంతేకాల ఉజ్జీవాన్ని దేవుడు తీసుకురాబోతున్నారు. సువార్త ఖడ్గం యవనుల అగ్ని ఉజ్జీవం ఇక్కడ నుంచి లేస్తుంది. ప్రతి సంఘములో ఇలాగ కుమారులు కుమార్తెలు ఎంత బలంగా అభిషేకించబడబోతున్నారు. అందరిలో పరిశుద్ధ ఆత్మదేవుడు దిగి వచ్చి మాట్లాడుదురుగాక. ఆ అభిషేకం ఈ చిన్న గ్రామంలో, ఈ చిన్న పరిచర్యలో అభిషేకం ప్రతి పరిచర్య మీద దిగుడుగాక. అందరూ ఆశీర్వదించబడుదురుగాక. యేసు నామములో అడుగుతున్నామండి. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధుడా దేవా మీకు స్తోత్రం తండ్రి. ఈ అభిషేక ఆరాధనలో కూడా ప్రభువా మీ అనాయింటితో నింపి తండ్రి మీ బిడ్డలు అందరినీ కూడా ఆశీర్వదించినారయ్యా. అయ్యా మీ బలంగా దిగి వచ్చి మాట్లాడినారయ్యా. అయ్యా మీ బలమైన ఉద్యమానికి అన్ని సిద్ధపరిచి ప్రభువా బిడ్డలు కూడా ఇచ్చిన సేవలు నామగతంగా చేయకుండా నమ్మకంగా పరిశుద్ధంగా పూర్ణ మనసుతో పూర్ణ హృదయంతో వచ్చి సేవ చేయడానికి మీరే సహాయం చేయండి. ఒక్కొక్కరు మాట్లాడండి. మీరు ఇచ్చిన సేవని విడిచిపెట్టి ఎంతో శోధనలో పడిపోతున్నారయ్యా. అయ్యా వారు గుర్తు చేయండి తండ్రి. మీ ఇచ్చిన సేవ ఎంత మహిమ గల సేవ, ఎంత గొప్ప అభిషేకం అది అయ్యా. ఎంతో ప్రభు దీవెనలు ఉంది అయ్యా. దాని వారు గుర్తు తిరిగి వచ్చి సేవ చేయడానికి మీరే సహాయం చేసి అనాయిటీతో నడిపించమని వచ్చిన బిడ్డలు రాని అందరూ జీవించమని యేసు నామములో అడిగి వెళుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధ ఆత్మ దేవుని సర్వవాసమైన మనందరితో నుండి మనం దీవించి ఆశీర్వదించి ఆయన బలపరిచి ఆయనతో ఉద్యోగంగా మనం వాడుకుంటున్నాక. ఆమేన్. హల్లెలూయా. నా ప్రాణమా యెహోవాను సన్నిధించి అందరిగా సమస్తమా యెహోవాను సన్నిధించి నా ప్రాణమా యెహోవాను సన్నిధించి ఆయన చేసిన వారు దేనిని మరొకరు. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్య వందనాలు చెప్పండి. యెహోవా తండ్రికి వందనాలు. వందనాలు యేసయ్య. అందరికి వందనాలు. దేవుడు దీవించు. థ్యాంక్ యూ. అందరికి ఒక్కొక్కరు వందనాలు చెప్పుకోండి. దేవునికి స్తోత్రం చెప్పండి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. అందరికి వందనాలు. అందరికి వందనాలు మా, వందనాలు మా, అందరికి వందనాలు మా. చేస్తాను.